హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరికీ కూడా మెయిన్లీ హ్యాపీ సంక్రాంతి. సో ఈ సంక్రాంతితో మీ జీవితాల్లో పెను మార్పులు రావాలని కోరుకుంటున్నాను. సో బాస్ గ్రౌండ్లో 4వ రోజు ఇది. వరుసగా 3 రోజులు బ్యాటింగ్ నాన్ స్టాప్, అంటే ప్రతి బాల్ సిక్సరే, అవకాశం ఇవ్వట్ల బౌలర్కి. ఆ రేంజ్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ బొనాన్జా లిటరల్ గా డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, ప్రొడ్యూసర్కి నిజంగా డెబ్యూ బ్లాక్ బస్టర్ కొట్టారు సుష్మిత గారు ఈ సినిమాతో. మొదటి సినిమాతోనే అసలు గోల్డ్ బాక్స్ అన్నదానికి దాన్ని నిర్వచించారు అనమాట. ఆ గోల్డ్ బాక్స్ లో సినిమా తీస్తే కాసుల వర్షాన్ని కురిపిస్తుంది అన్న దానికి ఈ రోజు కాసుల వర్షం కురిపిస్తుంది లిటరలీ మనశంకర ప్రసాద్ గారు. అసలు 3వ రోజు 4వ రోజు అసలు రికార్డ్స్ తాలూకు లిస్ట్ నేను చదువుతాను, మీరు వినండి అంతే. గంటకి 30,000 టికెట్లు తెగుతున్నాయి యావరేజ్ గా బుక్ మై షోలో. అలాగే 3వ రోజు నిన్న లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే బుక్ మై షోలో 4,48,000 టికెట్లు తెగినాయి. ఇంకా ఆఫ్లైన్ లింక్ ఎంత తెగినాయో తెలియదు. సో ఈ 3 రోజులకి వచ్చినటువంటి కలెక్షన్ ఎంత అంటే 152 కోట్ల గ్రాస్ కలెక్షన్స్. అఫీషియల్ గా పోస్టర్ కూడా వేసే టీం వాళ్ళు ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. అలాగే 4వ రోజు మ్యాట్నీ కల్లా ఈజీగా బుక్ మై షోలో 20 లక్షల టికెట్లు తగ్గుతాయి. జస్ట్ ఇమాజిన్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ తాండవం చేస్తున్నాడో బాస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో నిన్నటితో చూసుకుంటే ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేశారు. అంటే పబ్లిక్ డిమాండ్ అలా ఉంది. ఉన్నటువంటి సినిమాలు 5 సినిమాలు ఉన్నాయి, అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనశంకర ప్రసాద్కే. సో ఆ యొక్క డిమాండ్ గుర్తించి ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎవడైనా సరే ఆడియన్స్ మనశంకర ప్రసాద్కి టికెట్ కొనుక్కొని ఒకవేళ టికెట్ దొరకకపోతే 2వ రోజు 3వ రోజైనా వెళ్దాం, కానీ మనశంకర ప్రసాద్కి మాత్రమే వెళ్దాం అనేటువంటి ఊపులో ఈ సినిమా నడుస్తుంది. అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో వింటేజ్ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టాంప్ అని ప్రూవ్ చేస్తున్నటువంటి సినిమా ఇది. సో మొదటి రోజు 84 కోట్లు మండే, డే 2 వచ్చేసి ట్యూస్డే 36 కోట్లు కలెక్ట్ చేసింది, డే 3 వచ్చేసి వెడ్నెస్డే 32 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ 3 రోజులు కానీ 152 కోట్లు పోస్టర్ కూడా వేశారు వాళ్ళు. సో ఓవర్సీస్ లో చూసుకుంటే 2 మిలియన్ ప్లస్ ఉంది ఈ రోజుతో. అంటే ఈ 4 రోజులు కలిపి ఈ డే ఎండింగ్ కల్లా ఖచ్చితంగా 3 మిలియన్ చాలా సునాయాసంగా కలెక్ట్ చేసేటువంటి మోడ్ లో కలెక్షన్లు దూసుకెళ్ళిపోతుందని చెప్పేసి అనుకోవాలి. బెంగళూరులో కూడా బాస్ మోడే, ఆ ఊరు లేదు ఈ ఊరు లేదు, అన్ని ఊర్లోనూ కూడా బాస్ అరాచకం సృష్టిస్తున్నాడు. అంటే ఈ బాక్స్ ఆఫీస్ పందెం పుంజు, ఈ పందెం పుంజుకి కత్తి అవసరంలా, గోర్లు చాలు. ఆ రేంజ్ లో అసలు వేటాడుతున్నాడు లిటరల్ గా బాస్ రికార్డ్స్ ని. సో మీరు ఎన్నిసార్లు చూసారో, ఫ్యామిలీతో ఎప్పుడు ఎలా పోతున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.